వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ దివ్య. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని వివిధ గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరిచినటువంటి ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రోజు సూరారం విలేజ్, వీరనారాయణ, పూర్వీ తేజ్ గ్రామాలలో గ్రామ సభలు సజావుగా కొనసాగాయి. అధికారులు తెలిపారు, గ్రామంలో ఉన్న ప్రజల దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తులను సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన గ్రామ సభ భాగంగా గ్రామ సభలలో అన్ని దరఖాస్తులు స్వీకరిస్తున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరికి అదేవిధంగా చూస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మరియు గ్రామ కార్యదర్శి స్వప్న, మాజీ సొసైటీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుండి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభల ద్వారా లబ్ధిదారులు ఎంపిక కొరకు ఈ రోజు మొదలు కావడం జరుగుతున్నది. అందరూ ప్రజలు గ్రామ సభలను సహకరించాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారు కానీ, మన పొన్న ప్రభాకర్ మంత్రి గారు కానీ, ఎవరికి రాకున్నా కానీ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని రేషన్ కార్డులు కానీ ఏది కానీ లిస్టుల పేరు లేకుంటే మళ్ళీ పెట్టుకోమని చెప్పడం జరిగింది. దాని గురించి ప్రజలు ఆలోచించి మళ్ళీ ఖచ్చితంగా రిప్రజెంట్ ఇవ్వాలి, మళ్ళీ అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి సమస్య వచ్చినా కానీ మళ్ళీ మీరు కొత్తగా అప్లికేషన్ పెట్టుకునేందుకు అవకాశం ఇచ్చింది గవర్నమెంట్. ఏదో కావాలని రాజకీయ పార్టీలు కొన్ని కల్పించుకొని లొల్లి చేద్దామని చూస్తారు. లొల్లి కాకుండా మనం, ఎందుకంటే ఉన్న హామీలన్నీ ఒకటి నెరవేర్చుకుంటూ వస్తుండ్రు ముఖ్యమంత్రి గారు. ఈరోజు కూడా రేషన్ కార్డులు కానీ, ఇండ్లు కానీ ఏవీ లేకున్నా కానీ మళ్ళీ కరెంటు బిల్లు మాఫ్ కాకుండా, జీరో బిల్లు కాకుండా అప్లికేషన్ ఇచ్చేది ఉంటే మళ్ళా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అందరూ ప్రజలు సహకరించాలని కోరుకుంటూ సూరారం ప్రజలకు మంచిగా జరిపినందుకు కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. ఈరోజు మనకు అంటే సూరారం గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా 4 పథకాలను అమలు చేసే పనిలో భాగంగా ఈరోజు మేము గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో అంటే 4 పథకాల గురించి, అంటే రైతు భరోసా, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత కొత్త రేషన్ కార్డులు, ఈ 4 పథకాల మీద మేము రైతులకు అవగాహన, అంటే గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ప్లస్ లబ్ధిదారుల వివరాలు కూడా వాళ్ళకు చదివించి వినిపించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఇందులో ఎవరన్నా లబ్ధిదారులు మిస్ అయినా కూడా వాళ్ళకు మేము ఇక్కడ హెల్ప్ డెస్క్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్లలో వాళ్ళు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించడం జరిగింది. అప్లికేషన్స్ కూడా వాళ్ళకు అందుబాటులో ఉంచాము. ఇందులో ఎవరైనా కూడా వాళ్ళకు, అంటే మేము ప్రజలను కోరేది ఏంటంటే, ఇందులో ఎవరైనా ఇంకా మిస్ అయిన వాళ్ళు ఉంటే మేము చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరైనా కూడా అర్హులు ఎవరైనా కూడా వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులందరూ కూడా మనకు ఈ 4 పథకాలు మేము అమలు చేసే విధంగా మేము చూస్తాము. ఇంకోటి రైతు బంధువుకు సంబంధించి కూడా మేము, రైతు భరోసా సంబంధించి కూడా మేము అది మనకు అంటే మన వ్యవసాయ యోగ్యం కానీ భూములను కూడా ఐడెంటిఫై చేసి గ్రామ సభలో చెప్పడం జరిగింది. సో అట్టి భూములు తప్ప మిగతా, అంటే వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములు కూడా మేము రైతు భరోసా కింద మనకు 26 జనవరి నుండి మనకు వాళ్ళ రైతులకు అంటే ఎకరానికి 6,000 చొప్పున, సంవత్సరానికి ఎకరానికి 12,000 చొప్పున రైతు అకౌంట్కు జమ అవుతాయి. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా మనకు సూరారం గ్రామంలో, అంటే ఎవరెవరికి అంటే లబ్ధిదారులు, అంటే మొదటి ప్రయారిటీ అంటే మనకు పూరి గుడిసెలు, తర్వాత రేకులు, అంటే స్లాబ్ లేని ఇండ్లు, అట్లాంటివి మేము ప్రయారిటీ లిస్టు మేము రైతులకు, మన గ్రామ ప్రజలకు చదివించి వినిపించడం జరిగింది. అదేవిధంగా మనకు రేషన్ కార్డులకు కూడా జాబితా కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించిన కూడా మేము పేరు వాళ్ళకు చదివించి వినిపించడం జరిగింది. అందులో ఏంటంటే, మనకు 2023-24 సంవత్సరంలో 20 రోజుల పని దినాలు అంటే చేసి ఉండి గుంట భూమి లేని పేద రైతులు ఎవరు ఉన్నారో వాళ్ళు, అంటే MREGS కింద, ఉపాధి హామీ కింద వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు, అంటే కూలీ చేసేవాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా మనకు సంవత్సరానికి 12,000 చొప్పున మనకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఇస్తాము. సో ఆ లబ్ధిదారుల లిస్టు కూడా మేము చదివించి వినిపించాము. సో అందులో కూడా మేము, అంటే గ్రామ ప్రజలు చెప్పింది ఏంటంటే, అందులో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోమని మేము కోరడం జరిగింది. సో ఈ విధంగా ఈ 4 పథకాల మీద కూడా మేము అందరికీ అవగాహన కల్పించాము. ఈ 4 పథకాలు కూడా మనకు 26 జనవరి రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనకు ప్రారంభించడం జరుగుతుంది. Please subscribe to TG24 TV. So please subscribe TG24 TV.